ఈరోజు సౌమ్యవారం అంటే బుధవారం. ఈ బుధుడు విష్ణుప్రియుడు. ఈ మాసమంతా కూడా విష్ణు పారాయణ, విష్ణు కీర్తన, విష్ణు పూజ చక్కటి ఫలితాల్ని కలిగిస్తాయి. మరి ఈ ధనుర్మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా, విష్ణువుని పూజించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయో పరిశీలిద్దాం. మాసానం మార్గశీర్షం, మాసాల్లో తాను మార్గశిరాన్ని అని భగవంతుడు భగవద్గీతలో పేర్కొంటాడు. ఈ బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటాం. ఈ ఏకాదశి నాడు విశేషించి ధనుర్మాస పర్యంతం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం సర్వదా శుభకరం. తనంతట తాను కోరుకుని మరణించేందుకు భీష్మాచార్యుడు సిద్ధమవుతాడు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షిస్తున్నటువంటి సమయంలో అంతవరకు తనతో పోరాడినటువంటి ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఈ విశ్వంలో ఏకైక దైవం విష్ణువని, జీవకోటి ఏకైక గమ్యం విష్ణు సాయుధ్యమని, విష్ణు సంస్మరణకు శ్రేష్టమైనటువంటి ధర్మమని, ఆ దేవుని జపించడం వల్లనే జీవుడు సంసార బంధాల నుంచి విముక్తి పొంది పరమపదం పొందగలుగుతాడని భీష్ముడు ఉద్బోధిస్తాడు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మనోనైర్మల్యాలు నివారితమై ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. తద్వారా మోక్షం లభిస్తుంది. ఇది విష్ణు సహస్రనామ పారాయణ యొక్క విశిష్టత, ఆంతర్యం.